హాయ్ అందరికి ఈ రోజు వీడియోలో వచ్చేసి మిగిలిపోయినటువంటి క్లాతులతోటి చిన్న చిన్న ముక్కల్ని జాయిన్ చేసుకుంటూ మంచి మంచి ఫ్రాక్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు నా దగ్గర నేను చూపించేటువంటి క్లాత్లన్నీ డ్రెస్సెస్, అవి డ్రెస్ మెటీరియల్స్ ఇచ్చినప్పుడు డ్రెస్సులు కుడితే సైడ్స్ మిగులుతాయి కదండి, ఆ పీసెస్ అన్నమాట. అండ్ ప్యాంట్ కట్ చేసినప్పుడు క్రాస్ ఉండేటువంటి పీసెస్ ఇట్లాంటివి అనమాట. కొంతమంది బ్లౌజ్ లో మీటర్ బిట్ ఇచ్చినప్పుడు సన్నగా ఉన్న వాళ్ళైతే క్లాత్ మిగులుతుంది అనమాట. అలాంటి క్లాత్లన్నీ ఎత్తిపెట్టి ఈ రోజు అయితే నేను మంచి ఫ్రాక్ అయితే డిజైన్ చేయబోతున్నాను అనమాట. చూడండి, సారీ అండి, స్టిచ్చింగ్ వీడియో మిస్ అయిపోయింది. సో నేను కటింగ్ వీడియో అయితే నీట్ గా పెట్టున్నాను. ఆ కటింగ్ వీడియో వరకు నేను చూపించగలను అనమాట ఈరోజు. చూడండి, కటింగ్ చాలా నీట్ గా, అసలు టేప్ యూస్ చేయకుండా మామూలుగా సింపుల్ గా ఎట్లా కుట్టుకోవాలో అయితే చూపిస్తాను, కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి మీటర్ బ్లౌజ్ బిట్ అండి. నాకు ఇంట్లో ఉంటే దాంతో నేను మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ మీటర్ బ్లౌజ్ బిట్ ని అయితే తీసుకున్నాను అనమాట. ఇది 1 మీటర్ ఉన్నటువంటి బ్లౌజ్ బిట్. ఈ బిట్ ని డబల్ ఫోల్డింగ్ చేసుకొని నేను ఇట్లా అనుకుంటున్నాను. మామూలుగా అయితే ఐరన్ చేస్తే ఇంకా క్లాత్ నీట్ గా వస్తుంది. అంత చేయలేక నాకు అంత ఓపిక లేక నేను ఇట్లా కట్ చేసేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను నీట్ గా కట్ చేసేసుకొని, ఇది చూస్తున్నారు కదా, డబల్ ఫోల్డింగ్ మీద రెండు పార్టేషన్ చేసేసుకుంటున్నాను క్లాత్ ని. ఫస్ట్ కొంచెం హ్యాండ్స్ కి అయితే తీసుకుంటున్నానండి, పైపింగ్ లాగా వేద్దామని చెప్పేసి హ్యాండ్స్ కి కొంచెమే తీసుకున్నాను. మరి ఎక్కువ కట్ చేస్తే లెంత్ సరిపోదు, అక్కడికక్కడే ఉంటది, పట్టుకున్నట్టు ఉంటది ఫ్రాక్. అందుకని చెప్పేసి కొంచెం తక్కువగా తీసుకున్నాను అనమాట, పైపింగ్ కి సరిపడా. ఇదిగోండి, ఇలాగా ఇట్లా డబుల్ పార్టీషన్ అంటే రెండు మనం మడత పెట్టి ఫోల్డ్ చేసుకొని ఉన్న క్లాత్ ని రెండుగా చేసుకోవాలన్నమాట. ఇది బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కి, బాటమ్ వేర్ కి ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇదైతే బ్లౌజ్ ముక్కలో మిగిలినటువంటి ఒక ముక్క అండి. అంటే మీకు బాటమ్ వేర్ కదా, టాప్ కి నేను తీసుకుంటున్న బాడీ పార్ట్ కి ఇది బ్లౌజ్ కుట్టంగా, మా అమ్మదే, ఎవరిదో కాదు శారీ. ఈ శారీలో బ్లౌజ్ కుట్టంగా మిగిలినటువంటి క్లాత్ తోటి నేను ఇట్లా ఫోల్డ్ చేసేసి, చూడండి, ఆ ఎడ్జెస్ అంతా కట్ చేసేసుకొని నీట్ గా ఒక బిట్ లాగా తయారు చేసి దాన్ని నీట్ గా కట్ చేస్తానన్నమాట. ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను నేను. మామూలుగా ఇది ఆల్రెడీ 2 లేయర్స్ మీద ఉందన్నమాట. అట్లా దాన్ని కూడా ఫోల్డింగ్ మన వైపుకు ఉండి, ఓపెన్స్ అటువైపుకి ఉండే, మనకు ఆపోజిట్ లో ఉండే విధంగా కట్ చేసేసుకొని అట్లా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. చూడండి, నేను ఫోల్డింగ్ ఏ విధంగా పెడుతున్నానో మీరు అబ్జర్వ్ చేసి చూసుకోండి. అసలు టేప్ ఏది అవసరం ఉండదండి చిన్నపిల్లలకి. ఒక అందాసుగా మనకి నెక్ ఎక్కడ వస్తుంది, చంక భాగం ఎక్కడ వస్తుంది, నడుము ఎక్కడ వస్తుంది, ఎట్లా కట్ చేయాలి అనేది తెలిస్తే చాలు, ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది 4 లేయర్స్ అనమాట. అంటే డబుల్ ఫోల్డింగ్ అని చెప్పాను కదా, రెండు మడతల్లో 4 వస్తాయి కాబట్టి 4 లేయర్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉంది. ఆ ఎక్స్ట్రా పీసెస్ కూడా కట్ చేసేసుకోవాలండి. నేను చూసుకుంటూ ఉన్నాను, అటువైపు ఎడ్జెస్ కొంచెం బయటకు వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి కదా, వాటిని కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. అట్లా ఉన్నా కూడా హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది. అట్లా ఫ్రాక్ హెచ్చు తగ్గులు వచ్చిందంటే ఇంకా దాన్ని చూడలేమన్నమాట మనము. సో ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా నేను కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నెక్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ లో ఉన్న వైపున చంక భాగం వస్తుంది, ఫోల్డింగ్ ఉన్న వైపున నెక్ వస్తుంది అనమాట. అది ఇప్పుడు చూడండి, నేను ఊరికే అందాసుగా అట్లా గుర్తు పెట్టుకుంటున్నాను. అది నెక్ అనుకోండి, ఇప్పుడు గీస్తున్నాను కదా, ఇది చంక భాగం అనుకోండి. మీకు ఐడియా వచ్చేస్తుంది. కొంచెం టైలరింగ్ టచ్ ఉంటే చాలండి, ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట బేబీ ఫ్రాక్స్. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఈ సమ్మర్ కి మనమే మన ఇంట్లో మన దగ్గర ఉన్నటువంటి క్లాతులతోటి హ్యాపీగా స్టిచ్ చేసేసుకొని పిల్లలకి వేసుకోవచ్చు అనమాట. బయట ఇవి కూడా చాలా చాలా కాస్ట్ ఉన్నాయి. సో మనం ఇంట్లో మాక్సిమం ఖాళీ టైం ఉన్నప్పుడు ఇలాంటివి ప్రాక్టీస్ చేసేసుకొని మన ఇంట్లో మన పిల్లలకి మనమే సెట్ చేసుకున్నామంటే అంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదండి. ఈ విధంగా అయితే చూడండి, ఇది నెక్ ఇట్లా అయితే కట్ చేసేసుకున్నాను. మీకు అర్థమైపోయి ఉంటది. ఇప్పుడు ఒక ఆకారం అయితే వచ్చింది కదా క్లాత్ కి. ఇందాక ఏకల తోకలు ఉన్నదనమాట,
అట్లా లేకుండా ఇప్పుడు ఒక ఆకారం వచ్చేసింది అనమాట. ఈ విధంగా మనము ఎట్లాంటి క్లాతులైనా చిన్న చిన్న బేబీ ఫ్రాక్స్ అయినా స్టిచ్ చేసుకొని అమ్ముకోవచ్చు అండి హ్యాపీగా. టైలర్స్ కి ఇది ఒక బెనిఫిట్ అనమాట. సరే అమ్మలేకపోయినా కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి, అవసరానికి ఉపయోగపడే విధంగా గిఫ్ట్ గా అయినా మనం ఇవ్వచ్చు అనమాట. అంటే ఎవరికన్నా కొంచెం కొనలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పేసి నా ఉద్దేశము. ఈ విధంగా అయితే బాడీ పార్ట్ అయితే రెడీ చేసేసాను. చూడండి కాంబినేషన్ ఎలా ఉందని చూపిస్తున్నా నేను. ఇప్పుడైతే బాడీ పార్ట్ అండ్ బాటమ్ వేర్ రెండు సెట్ చేసేసాను. ఇది హ్యాండ్స్ కి పైపింగ్ వేయటానికండి. ఇది కంప్లీట్ గా వీడియో తీసి పెట్టాలని చెప్పేసి నేను వీడియో ఆన్ చేసి స్టిచ్చింగ్ దగ్గర కూర్చున్నాను అనమాట. నాకు తెలియదు అది వీడియో క్లోజ్ అయిపోయింది, స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసి. మధ్యలో ఫుల్ అయిపోయింది, కటింగ్ అయిపోయిన తర్వాత అది ఫుల్ అయిందేమో, ఆగిపోయింది అనమాట వీడియో. సో నేను అందుకని చెప్పి పెట్టలేకపోయాను. లాస్ట్ లో ఫ్రాక్ ఎలా వచ్చింది అనేది అయితే నీట్ గా చూపించాను చూడండి. స్టిచ్చింగ్ మొత్తం నా పాటికి నేను కుడుతూ ఉన్నాను. ఆ వీడియో అయితే మొత్తం ఆగిపోయి ఏది వీడియో రాలేదు. నేనేం వస్తుంది అనుకున్నా. వీడియో ఆన్ లో ఉందని చెప్పేసి నీట్ గా ఒక్కొక్కటి చూపిస్తూ వివరిస్తూ ఉన్నాను అనమాట నేను. కానీ అది శుభ్రంగా క్లోజ్ అయిపోయి కూర్చొని ఉంది. ఇదిగోండి ఇట్లా అయితే ఫ్రాక్ వచ్చిందండి ఓవరాల్ గా. చాలా సింపుల్ గా ఈజీగా, అసలు అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా నీట్ గా చెప్పా, ఉపయోగం లేకుండా పోయింది. సారీ అండి, ఇంకొక వీడియోలో మళ్ళీ ఖచ్చితంగా నీట్ గా పెట్టడానికి ట్రై చేస్తాను. అప్పుడన్నా స్టోరేజ్ ఉందో లేదో చెక్ చేసేసుకొని, ఒక ½ అయినా వీడియో వచ్చినా కూడా స్టోరేజ్ ఉండేలాగా చెక్ చేసుకొని వీడియో అయితే పెడతాను చూడండి. ఈ ఫ్రాక్ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చాలా నీట్ గా కుట్టాను అనిపించింది, నాకు బాగా నచ్చింది. అవుట్లుక్ చాలా చాలా బాగుందన్నమాట. ఒక రెడీమేడ్ ఫ్రాక్ లుక్కే ఉంది కదండి. అట్లా మనము ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాతులతోటైనా మంచిగా పిల్లలకి డిజైన్ చేసేసుకోవచ్చు ఫ్రాక్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. మనము షాప్స్ లో కొనుక్కొచ్చినట్టుగానే ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. రోజుల నుంచి వీడియో అయితే పెట్టలేదన్నమాట. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ గా వీడియో పెడతాను. అందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.